ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సీసీఎస్ పోలీసులు. మరో కేసులో కస్టడీలోకి తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు. ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు సీసీఎస్ పోలీసులు. ఐబొమ్మ, బప్పం లాంటి పైరసీ సైట్స్ ని ఒక్కడే నిర్వహించినట్లు గుర్తించారు. 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు నిర్ధారించారు. ఇందులో 30 కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను సేకరించారు సీసీఎస్ పోలీసులు. ఇక టెలిగ్రామ్ యాప్స్ ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి డాలర్స్ రూపంలో డబ్బులు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్స్ క్లిక్ చేయగానే ఆ ట్రాఫిక్ ని వేరే వెబ్సైట్స్ కి మళ్లించి యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించినట్లు తేల్చారు. అంతేకాదు బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కి డైరెక్ట్ లింక్ అయ్యేలా వీటిని తయారు చేశాడని, వాటిని ప్రమోట్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు. యాడ్స్, ఇతర బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన డబ్బుని ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకుకి నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. ఐబొమ్మ రవి కస్టడీ ముగిసినట్లుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఇప్పటికే